పాండా ఒంటరితనం. ఈ పాండా ఎందుకు ఎప్పుడూ ఒంటరిగా కూర్చుంటుంది? దాని వెనక ఉన్న కథ వినగానే మీ మనసు కదిలిపోతుంది. ఒక ప్రశాంతమైన అడవిలో ఒక చిన్న పాండా ఉండేది. అది ఎప్పుడూ ఒకేచోట కూర్చొని ఉండేది. ఎవరితోనూ ఆడేది కాదు. ఇతర జంతువులు ఆనందంగా పరుగులు తీస్తూ ఆడుకుంటున్నాయి. కాని ఈ పాండా మాత్రం నిశ్శబ్దంగా చెట్టుకింద కూర్చుని చూస్తూ ఉండేది. ఒకరోజు ఒక కుందేలు దాని దగ్గరకు వచ్చి అడిగింది, "నువ్వెందుకిలా ఒంటరిగా ఉంటావు?" పాండా కళ్లల్లో నీళ్లు కనిపించాయి. అది మెల్లగా చెప్పింది, "నేను చిన్నప్పుడు నా కుటుంబాన్ని కోల్పోయాను. ఆ రోజునుంచి ఎవరితోనూ దగ్గరవ్వడానికి భయపడుతున్నాను." ఆ మాట విన్న తర్వాత కుందేలు నిశ్శబ్దంగా దాని పక్కన కూర్చుంది. ఆ రోజు మొదటిసారి పాండా ఒంటరిగా అనిపించలేదు. కొన్నిసార్లు ఒక చిన్న స్నేహం కూడా పెద్ద గాయం నయం చేస్తుంది. నీతి: ఒంటరితనం మనసును మార్చేస్తుంది, కాని ప్రేమ, స్నేహం దాన్ని మళ్ళీ నయం చెయ్యగలవు. ఇలాంటి కథలు ఇంకా చూడాలి అంటే తెలుగు కథలు కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఎలా ఉందో కమెంట్ చేసేయండి.